నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబ్రి పాల్గొని లెజెండరీ డాక్టర్ బీసీ రాయ్ సేవలను స్మరించుకున్నారు. తాను కూడా వైద్యురాలేనని గుర్తు చేసుకున్న ఆమె రోగుల ప్రాణాల కోసం నిరంతరం శ్రమిస్తున్న వైద్యుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ సందర్భంగా గేల్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో సమకూరిన కోట్ల రూపాయల విలువైన వెంటిలేటర్లు, ఇన్ఫ్యూజన్ పంప్స్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. నంద్యాల జీజీహెచ్ ను రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి పేద రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ సబ్రి హామీ ఇచ్చారు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది కట్ చేయండి. ఎంతసేపు లేదు, 10 నిమిషాలు పోతే ఇది ఇటు రావాలా మొత్తంకి నీకు ఇషాలా చెప్పరాలే పంపిస్తాను. కట్టడా వీడియో వీడియో శివ క్లోజ్ చేసా. ఎక్విప్మెంట్ కవర్ అయితే అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ రాయ్ గారిని గుర్తు చేసుకుంటూ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్ కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాలలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈరోజు ఘనంగా అందరూ డాక్టర్స్ అందరితో పాటు ఈరోజు నేను ఒక డాక్టర్ ని అని మర్చిపోకుండా మన డాక్టర్స్ ఈరోజు కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన నంద్యాల హాస్పిటల్ ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండింది, అండర్ డెవలప్డ్ స్టేట్ లో ఉండింది. గత ప్రభుత్వం దీంట్లో ఒక ఎక్విప్మెంట్ కూడా రాని ఈ హాస్పిటల్ ఈ రోజు ఘనంగా చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతున్నాము. ఫ్రమ్ బేసిక్ స్టెప్స్ నుంచి తీర్చిదిద్దుతున్నాము. ఈ రోజు అందులో భాగంగా గేల్ సంస్థ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఎక్విప్మెంట్, వెంటిలేటర్స్ అయితేనేమి, ఇన్ఫ్యూజన్ సెట్స్, లారింగోస్కోప్ అయితేనేమి,
ముఖ్యంగా మన పేషెంట్స్ కి ఏదైతే ఎక్కువ అవసరమో అది డాక్టర్స్ అందరం కూడా డిస్కస్ చేసి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ శాంక్షన్ చేసి ఈ రోజు ఇది ఫంక్షన్ అవుతాయి మన హాస్పిటల్లో అనగా ఒక డాక్టర్ ఎంపీగా కాదు, ఒక డాక్టర్ గా ఇంతకన్నా సంతోషం ఇంకెక్కడ ఉండదు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. అట్లాగే డాక్టర్స్ అనే వాళ్ళు దేవుడు ప్రాణం ఇస్తే డాక్టర్స్ ప్రాణం బతికిచ్చే డాక్టర్స్ వీళ్ళు. నేను ఒకటే కోరేది ఏంటంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ లైఫ్ సేవ్ చేయాలి అనేది ఉంటుంది తప్ప ఇంకా వేరేది ఏమీ ఉండదు. చాలా సార్లు చాలా సందర్భాల్లో ఏమన్నా పేషెంట్ కి ఏమన్నా అయితే డాక్టర్స్ పైన దాడులు చేయడమో లేకపోతే డాక్టర్స్ ని వెంటనే వాళ్ళను బ్లేమ్ చేయడమో జరుగుతుంది. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, దేవుడు లాగా భావిస్తారు డాక్టర్స్ ని. డాక్టర్స్ ఎప్పుడు కూడా పేషెంట్స్ చనిపోవాలో లేకపోతే మాకు పేషెంట్స్ ని మేము నెగ్లెక్ట్ చేయాలో అని ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని డాక్టర్స్ ఫస్ట్ దేవుడు లాగా భావించి మీరందరూ కూడా వాళ్లకు గౌరవం ఇస్తూ ఏదైనా జరిగినా కూడా అది దాని రీజన్ ఏంటి ఒక కమిటీ ఫామ్ చేసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం తప్ప దాడులకు దిగొద్దని నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మన రెస్పెక్టెడ్ ఎంపీ మేడం గారు, సబరి మేడం గారు వచ్చారు. మన హాస్పిటల్ కి మెడికల్ ఎక్విప్మెంట్ చాలా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ నుంచి మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషము. మేడం గారి కోఆపరేషన్ వల్ల మన హాస్పిటల్, నంద్యాల హాస్పిటల్ చాలా డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేడం ఈరోజు డాక్టర్స్ డే, బీసీ రాయ్ అండ్ యానివర్సరీ డే, ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం మనము. మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఇవన్నీ ఇచ్చినందుకు మాకి. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.